వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లడంతో కిక్కిరిసిన బస్టాండ్ రైల్వే స్టేషన్. సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్. నిజామాబాద్ క్రీడా ప్రేమికుల హర్షం. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన ప్రతి పైసాను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తా. నియోజకవర్గంలో పలు సబ్స్టేషన్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం, భయాందోళనలో రామారెడ్డి గ్రామస్తులు. నవీపేట మండలంలోని జెన్నేపల్లి గ్రామంలో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. అమ్మవారి ఆలయం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భక్తి శ్రద్ధలతో పూజలు. నిజామాబాద్ కేసీఆర్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో చామకూర నరసింహారెడ్డి ద్వాదశ దినకర్మ. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై నివాళులు. నిజామాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ధన్పాల్. కీలక అభివృద్ధి పనులపై చర్చ. మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ఘనంగా ఎస్ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల సంక్రాంతి సంబరాలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎడపల్లిలో పర్యటించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి శ్రీనివాస్కు ఇటీవల మాతృ వియోగం జరిగింది. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎడపల్లిలోని పులి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. సుదర్శన్ రెడ్డి వెంట డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులున్నారు. మున్సిపల్ అధికారులతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సమీక్షించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం తన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా అవసరాలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అధికారులకు సూచించారు. బాన్స్వాడ పట్టణంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజలు పెళ్లిళ్ల సమయంలో భారీగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని, ఉన్నతలోనే పెళ్లి చేయాలని సూచించారు. యువకులు మద్యానికి బానిసై ప్రమాదాలకు గురి కావడంతో తల్లిదండ్రులకు ఆర్థికంగా భారమవుతుందని, యువకులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తమ గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ధూమ్ధామ్ పెళ్లి చేసేళ్ళు రాకడ చూడు, బజార్ నూకుడు చూడాలంటే చేస్తే గరీబ్ గారు వంట చేసారనుకో అప్పుల పాలవుతారు. ఇది ఇచ్చేది అప్పులు పేదవారి కోసం పైసలు. ఏదో సన్నీళ్ళకు వేడి లెక్క, వేడి సన్నీళ్ళ లెక్క ఇది ఇచ్చేది. కాబట్టి మీరు కూడా రోగాలు రాకుండా కాపాడుకోండి పిల్లలను. మీరు కూడా తంబాకు తినకండి, గుట్కా తినకండి, జర్దా తినకండి, అడ్డమైనటువంటి ఏంటి డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ వాడకండి. గంజాయి డ్రగ్స్ వాడిందంటే వాడు పోయిన గిదికి లెక్క పైకి. సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేశారు. 3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత రావడం గర్వకారణమన్నారు. మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఓ అశోక్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మీరందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు తెలంగాణలో. మరి అలా ఆ మార్పు స్పష్టంగా కనబడతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మేమందరం కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించినాం ఏంటంటే తెలంగాణ విద్యారంగంలో నిజంగానే వెనుకబడి ఉండింది. అప్పుడు ఆంధ్ర కంటే మనం తెలంగాణ వెనుకబడిందంటే మరి మనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది ఎడ్యుకేషన్లో. వాళ్ళేమో సర్కారులో ఉండే బ్రిటిష్ పరిపాలన ఉండి వాళ్ళ తాతలు చదువుకుంటే మన దగ్గర మన తండ్రులు చదువుకునే పరిస్థితి లేకుండే. బ్రిటిష్ గవర్నమెంట్ కాకుండా మనం నిజాం గవర్నమెంట్లో ఉండే కాబట్టి తర్వాత 56-60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే వెనుకబాటును కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి విద్యారంగంలో ఎంతో ముందు చెందుతుందని మనం భావించినాం అప్పుడు. కానీ అనుకున్న స్థాయిలో విద్యారంగానికి నిధులు కానీ మరి దానికి ప్రోత్సాహం కానీ దొరకక మనం వెనుకబడిపోయినటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గానికి విడుదలైన ప్రతి పైసా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో 2,53,00,000 నిధులతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ డీసీసీ నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి విడుదలైన ప్రతి పైసా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయబడుతుందని సూచించారు. కాంట్రాక్టర్ నాణ్యతలో రాజీ పడకుండా సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. రాష్ట్రం అప్పులపాల్లో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తీసుకురావడం జరిగిందని, అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధిలో అప్పులపాల్లో మా నియోజకవర్గ వాటా ఉందని కొట్లాడిన వ్యక్తినని అన్నారు. లక్షలాది కోట్లు పోసినా కొనలేని ఎమ్మెల్యే పదవిని రాజకీయాల్లో వచ్చిన 3 నెలల్లో నాకు ఆర్మూర్ ప్రజలు అందించారన్నారు. అన్ని ఉండి అనాథగా మిగిలిన మంత్రివర్గంలో చోటు లేని నిజామాబాద్ జిల్లా కోసం అసెంబ్లీలో గలమెత్తి నియోజకవర్గానికి 1,500 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వానితో పోరాటం చేసిన ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నందిపేట్ బస్టాండ్, ప్రతి ఊరిలో రోడ్ల బాగు కోసం ప్రభుత్వం నిధులు అందించాల్సిందేనన్నారు. మా వాటాలో నిధులు మాకు రాకుంటే త్వరలో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి సకల జనుల సమ్మె తరహాలో ప్రజలందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. 100 సంవత్సరాల కింద కట్టిన నిజాం సాగర్ కళాల మీద మా బతుకులు ఉన్నాయి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. 1,500 కోట్లు ఇచ్చిందాక బదిలేది లేదు. ఇంకా ముఖ్యంగా నందిపేట బస్ డిపో పోరుబాట అంటే అదొక కొత్త రూపంలో ఉంటుంది. ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట. అవసరమైతే విధులు, రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జనుల సమ్మె చేసినారో తెలంగాణ ఉద్యమంలో మా వాటాలు మా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాం. ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మూర్కి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుంటాం. బోలో భారత్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ధర్మోరా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మాక్లూరు మండలం ధర్మోరా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గొల్ల నగేష్, వార్డు సభ్యులు అంకాపూర్లో ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు. ఎన్నో ఏళ్లుగా ధర్మోరా ఆంధ్రనగర్ రోడ్డు పెండింగ్ లో ఉందని, ఆ రోడ్డు బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్డు చేయడం వల్ల ఇబ్బందులు తీరుతాయని మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో మంత్రి ద్వారా రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదినం సందర్భంగా జెన్నెపల్లి అమ్మవారి ఆలయంలో శివాలయంలో పూజలు నిర్వహించారు.
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా గెస్ట్ హౌస్లోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం జన్నెపల్లి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆయన అతిథి గృహంలో అధిక సంఖ్యలో విచ్చేసిన అభిమానులు ఆయనకు పూలమాలలు శాలువలతో సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వైద్యం, విద్య, ఆలయాల అభివృద్ధి కోసం ఎన్నో సహాయ సహకారాలను అందజేస్తూ ప్రజల మన్ననలు పొందిన మైనంపల్లిని ఈరోజు జన్మదినం సందర్భంగా మెదక్లో 10,000 మందితో జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో ఉన్నతమైన పదవులను పొందాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షులు తెండు పోషెట్టి తెలిపారు. గ్రామంలోని శివాలయంతో పాటు మరి అమ్మవారిని మరి ఇవాళ పూజించుకొని మరి హనుమంతరావు గారు మరి ఈరోజు ఇక్కడ అనేక మందికి తన సేవల్ని గుర్తిస్తూ మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవ. మున్సిపల్ ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు వినతి పత్రం సమర్పించారు. ఇటుకరాజు మాదిగ నేతృత్వంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ నాయకులు మలయాళ గోవర్ధన్లు ఈరోజు హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మరియు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి బుద్ధుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ సామాజిక వర్గానికి అధిక సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రేపే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మాదిగలకు న్యాయబద్ధంగా కట్టుబడి కాంగ్రెస్ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మలయాళ గోవర్ధన్, టీఎంఆర్పీఎస్ నాయకులు హరి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అఖిల్, రిషి తదితరులు పాల్గొన్నారు. చామకూర నరసింహారెడ్డి పెద్ద కర్మ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్కు చెందిన నోడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డికి పితృవియోగం జరిగిన విషయం తెలిసిందే. ఆయన తండ్రి చామకూర నరసింహారెడ్డి రిటైర్డ్ సీనియర్ అకౌంటెంట్, ఎస్సీ కార్పొరేషన్లో పనిచేశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గత నెల 30వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరసింహారెడ్డి మృతి చెందారు. ఈరోజు కేసీఆర్ కాలనీలో గల ఎస్ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ద్వాదశ దినకర్మ నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి కూతురు పద్మలతలతో వారి కుటుంబ సభ్యులు రాజేందర్ రెడ్డి తదితరులను పలువురు పరామర్శించారు. కీర్తి శేషులు నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రేమానురాగలతో చామకూర కుటుంబానికి వెలుగునిచ్చిన నరసింహారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు కోరారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్ ఫైనల్కు చేరారు. నిజామాబాద్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఆమె ఇప్పటికే 2 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఆసియా క్రీడల్లో కాంస్య పథకం సాధించిన ఆమె తాజాగా సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరింది. ఆమెతో పాటు జిల్లాకు చెందిన బాక్సర్ హుస్సాముద్దీన్ సైతం ఫైనల్ చేరారు. ఆయన ఇప్పటికే జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణం గెలిచారు. మాలలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయం సాధించినప్పుడే అనుకున్న లక్ష్యాలు, ఆశయాలు సాధించవచ్చని మాల మహానాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు చెరుకు రామచందర్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్లో శనివారం జిల్లా మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాల సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఆత్మీయ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మాల సర్పంచ్లు 58, ఉప సర్పంచ్లు 6గురిని, వార్డు మెంబర్లుగా 13 మందిని గెలిచిన తమ జాతి బిడ్డలకు సన్మానించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఇది శుభ పరిణామమని జిల్లా వ్యాప్తంగా 50% మన మాల జాతికి చెందిన వారు గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా గెలవడం సంతోషకరమైన విషయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఎన్నికల్లో మానవ జాతికి చెందిన మాలలు అన్ని రంగాల్లో పాటుపడాలని, రాజకీయాల్లో కూడా తమ ప్రతిభను చాటి తామేంటో చాటి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ అధ్యక్షులు సక్కి విజయ్, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభంజన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రేంజర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన భాస్కర్ గారు, రామచందర్ గారు, మా నిజామాబాద్ కొదమ శివం, మా రేంజర్ల రాజేష్ గారు ఆధ్వర్యంలో ఘనంగా అందరికి కూడా తృప్తిగా లేట్ అయినా సరే సక్సెస్ఫుల్గా ఈరోజు సన్మానించుకున్నాం. ఇది ఒక మంచి ఆనవాయితీని రూపొందించినాం. మాలలో ఇప్పటికే ఎన్నో సమస్యలు సతమతం అవుతుంటే, రిజర్వేషన్ పోగొట్టుకుంటే ఏడుస్తున్న ఈ టైంలో కూడా మన వాళ్లకు మనం గెలిచినందుకు వాళ్ళకు ఒక ఉత్తేజపతి భావితరాలకు ఉపయోగపడి. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ పీజీ విద్యార్థులు హాజరై ముగ్గులు వేశారు, పతంగులు ఎగురవేశారు, భోగి మంటలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ పండుగల విశిష్టతను తెలియజేసేందుకు మా కళాశాలలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏదైనా చేస్తే మనం ఓపెన్గా ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది, ఫ్రీగా పిల్లలందరినీ కూడా కంజెస్టెడ్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే మనం పిలవగానే మనం ఎక్కడో ఊళ్ళో ఎక్కువగా చూస్తాం గంగిరెద్దు. చాలామంది మర్చిపోయారు, వాళ్ళందరికీ గుర్తు చేద్దామని ఇప్పుడు దీన్ని ఇక్కడ సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు జరపడతాయి. మనకు ఇంకొంచెం ప్లాన్ చేస్తే హరిదాస్ కూడా వచ్చిపోయి కానీ అది లేట్ అయిపోయిందని కూర్చోలేదు. వేల్పూర్ మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కామారెడ్డిలో జరిగిన సైన్స్ ఫేర్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు శుక్రవారం ముగిశాయి. 3 రోజుల పాటు 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇన్స్పైర్ మనకు పోటీల్లో ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 32 మంది విద్యార్థులు మన రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ జాతీయ స్థాయి పోటీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లో జరుగుతుంది. మన నిజామాబాద్ జిల్లా తరపున జెడ్పీహెచ్ఎస్ పడగల్ ఉన్నత పాఠశాలకు చెందిన గుర్రం ఇందులతారెడ్డి ప్రదర్శించిన నాన్ ఓవర్ఫ్లోయింగ్ బౌల్స్ ప్రాజెక్టుకు ఎంపికైంది. దీనికి గైడ్ టీచర్గా కె శంకర్ గణిత ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. మా ప్రాజెక్టు పేరు పొంగకుండా ఉండే పాత్రలు. సార్, ప్రతి ఒక్కరింట్లో వంట చేసే ఏదో ఒక సందర్భంలో అన్నం కానీ, పాలు కానీ, పప్పులు కానీ పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోవడం వలన మహిళలు ప్లాట్ఫామ్ కానీ, గిన్నెలు కానీ శుభ్రం చేయడానికి చాలా సమయం వృధా అవుతుంది. అలా శుభ్రం చేయని సందర్భంలో స్టవ్ మరియు బర్నర్ పాడే అవకాశం ఉంది. అక్కడికి చీమలు, బొద్దింకలు, కీటకాలు చేరే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరింట్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. అయితే మేము దీని నివారణకు వంట పనుల తయారీలో మౌలికమైన మార్పు రావాలని మేము భావించాం. అన్నం కానీ, పాలు కానీ, టీ కానీ, పప్పులు కానీ పొంగకుండా ఉండడానికి మేము 3 రకాల మోడల్ గిన్నెలు తయారు చేశాము. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. నామదేవ్వాడ లిటిల్ హార్ట్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నామదేవ్వాడ లిటిల్ హార్ట్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి, పల్లె ప్రజల ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. ఆడపిల్లలు బంతిపూలతో గొబ్బెమ్మలను పెట్టుకుంటారు. చిన్నపిల్లలు భోగి నాడు భోగి పళ్ళు పోస్తారని ఎంతో చక్కగా వివరించి లిబర్టీ పాఠశాలలో ఉన్న చిన్నారులకు భోగి పళ్ళను పోసి ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. తదనంతరం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కనీసం మన రెస్పాన్సిబిలిటీ అనుకొని రైతుకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మీరు మీకోసం కష్టపడుతారు, అవునా? మీ పేరెంట్ కోసం కష్టపడతారు, కానీ రైతులే మన కోసం కష్టపడతారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. కనీసం 10th క్లాస్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే ఫార్మర్ సీజన్ వస్తుందో అప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆ విలువ పిల్లలకు తెలుస్తుంది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థులు ముగ్గులు వేశారు. సంక్రాంతి వంటకాలు తయారు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటు పరం చేయొద్దని జన జాగృతి నాయకులు చేపట్టిన సైకిల్ యాత్ర నిజామాబాద్కు చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయవద్దని, ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని జన జాగృతి యాత్ర నిజామాబాద్కు చేరిన సందర్భంగా సుమారు 200 మంది అన్ని బ్యాంకుల కామ్రేడ్స్ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ బీఈఎఫ్ నాయకులు అజయ్, శైలేంద్ర, వెంకటరమణ, బోసుబాబు, కిషన్ రావు, వంశీకృష్ణ, నరేష్, గోల్డ్ అప్రైజర్స్ నాయకులతో పాటు జిల్లా నాయకులు, ప్రతి బ్యాంక్ నుండి అధిక సంఖ్యలో కామ్రేడ్స్ పాల్గొన్నారు. అక్కడే మీటింగ్ నిర్వహించారు. మహేష్తో పాటు అన్ని బ్యాంకుల నాయకులు మాట్లాడారు. ప్రధానంగా మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒక 3 డిమాండ్లని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన జాగృతి యాత్ర చేపట్టాము. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామ్రేడ్,
రామరాజు గారు కూడా జన చైతన్య యాత్ర అని చెప్పేసి వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఆల్రెడీ యాత్రను చేపట్టి సమాప్తం చేశారు. దాన్ని జయప్రదమైంది, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మొదటిది పబ్లిక్స్ టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు స్ట్రెంథెన్ దెమ్ అండ్ టు స్టాప్ అండ్ డిఫీట్ ద ప్రైవేట్. జిల్లా అభివృద్ధిని మరిచి పేరు మార్పు వలన ఉపయోగం ఏమిటని, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను ఆదరించండి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కోరారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని, సిపిఎం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపైన 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన ధర్మపురి అరవింద్ అభివృద్ధి నిధులకు ప్రయత్నించకుండా కేవలం పేరును మార్చడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవడం ప్రజలను వంచడమే అవుతుందన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం ధర్మపురి అరవింద్ విధానంగా కనబడుతుందని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా సెంటిమెంట్లను రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నగర కార్యదర్శి సుజాత, నగర నాయకులు అనిత, శ్రీదేవి, అంజయ్య, శుద్ధి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల పొట్టగొట్టేటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు చేస్తూ ఉంటే వాటిని సమర్థిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. అది బ్రహ్మాండమైనటువంటి కొత్త చట్టం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పల్నాటి రఘు పిలుపునిచ్చారు. భారతీయ చరిత్రలో అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రంపై 1026 జనవరిలో గజనీ మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం వినాయక్ నగర్ మండలం కోటగల్లీలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి మరియు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాటి కార్తిక్ మాట్లాడుతూ ఆనాడు విదేశీ ఆక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా నేడు ఆ క్షేత్రం అత్యంత వైభవంగా వెలుగొందుతోందన్నారు. ఆలయ పునరుద్ధరణ జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మన చారిత్రక కట్టడాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతిపై ఉందన్నారు. కోటగల్లిలోని మార్కండేయ ఆలయ ప్రాంగణాన్ని కాలనీ వాసులతో కలిసి శుద్ధి చేసిన అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, ప్రధాన కార్యదర్శి దోర్నాల రవి, వాసం జయ, బల్ల లక్ష్మి, పల్నాటి శ్రీలక్ష్మి, కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజ చేసి ఆలయ శుద్ధిలో పాల్గొంటున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ జాతీయ పిలుపు మేరకు నేడు వివిధ మండలాల్లో సోమనాథ ఆలయంలో శివుణ్ణి పూజించి భక్తితో ఆలయ పునరుద్ధరణలో పాల్గొనాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా ఇక్కడ మేము గల్లీవాసులతో కలిసి మార్కండేయ మందిరంలో శివుని పూజలో పాల్గొని ఆ మార్కండేయాన్ని స్మరించి శివుడి ఆశీర్వాదం పొందడం జరిగింది. జై మార్కండేయ, జై. ప్రజల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టే తీరును ఎంపీ అరవింద్ మానుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ నిజాం సర్కార్ పేరు వల్లనే నిజామాబాద్ అభివృద్ధి చెందడం లేదని, నిజాం సాగర్లో నీళ్లు ఉండడం లేదని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని చెప్పిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, గత పాలకులపై విమర్శలు చేయడం కంటే ప్రస్తుతం నిజామాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారని రామ్ భూపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవదళ అధ్యక్షులు సంతోష్, ధర్మగౌడ్, పత్తి శోభన్, రాజ్ గగన్, అసద్, దత్రిక భాస్కర్, మనోహర్, రాజ్, దిలీప్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పేసి దురుద్దేశంతో, తప్పుడు ఆలోచనలతోటి ఎన్నికలకు రావాలనే ఆలోచనలు ఉన్నారు. ప్రజలు విఘ్నులు, వివేకులు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజలకు బాగా తెలుసు. మీరు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు శ్రేయస్సు, జిల్లాకి అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన ప్రజాసేవ జరుగుతుంది. వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలు మంచివి కావని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు అన్నారు.
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ అంశంపై చట్ట పరిధిలో విచారణ జరగడం జరిగింది. ఈ విషయమై కోర్టులో విచారణ పూర్తయి ఏది నిజం ఏది అబద్ధం అనేది న్యాయస్థానం స్పష్టంగా తేల్చిందన్నారు. అటువంటి అంశాన్ని వ్యక్తిగతంగా రాజకీయంగా వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రశాంతంగా పచ్చని పల్లెలతో అభివృద్ధి దిశగా సాగుతున్న బాల్కొండ నియోజకవర్గంలో అనవసర ఘర్షణ వాతావరణం సృష్టించడం ప్రజలకు మేలు చేయదన్నారు. ప్రశాంత్ రెడ్డి, మీరు బాల్కొండ నియోజకవర్గానికి శాసనసభ్యులని ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. కానీ వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు ఆరోపణల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు. ఈ సమావేశంలో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండోరా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తింటి ముత్యం రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మగిడి సత్యం రెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. విచారణ ఆదేశించడం, విచారణ కాదని అది నడుస్తున్న తరుణంలో ఏదో వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో జరిగిందనే దాంట్లో పైశాసిక ఆనందం పొందిన కొందరు నాయకులు ఇది మంచి పద్ధతి కాదు. గతంలో బాల్కొండ నియోజకవర్గాన్ని పాలించింది మీరు. ఈ బాల్కొండ ఘర్షణ వాతావరణం సృష్టించింది ఎవరు? 2 సంవత్సరాలుగా ఈ బాల్కొండ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులు జరిగినాయా? మీ గుండెల మీద చేతేసుకొని ఆలోచించండి మిత్రులారా. భీమ్గల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం 2వ శనివారం స్కూళ్లకు సెలవు కావడంతో భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం శనివారం కావడంతో వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపి భక్తులకు దర్శింపచేశారు. భక్తుల రద్దీ గోవింద నామస్మరణలతో కొండ మార్మోగింది. శనివారం సెలవు కావడంతో భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకుని స్వామివారికి సాహిత్యం సమర్పించి ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కోరుట్ల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. క్యూ లైన్లో కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ ఈరోజు ధనుర్మాసం 3వ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని, ఇక్కడ అన్ని ఆలయాలలాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంతి స్వరూపంగా ఉండడం విశేషమని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, భోజనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఎల్లారెడ్డి కస్తూర్బా హాస్టల్లో నీళ్లు రాక బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా హాస్టల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న బాలికలు 4 రోజులైనా నీళ్లు రాకపోవడంతో స్నానాలు చేయలేదని ఏడ్చుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీళ్లు తాగుతున్నామంటూ మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో తినడానికి బియ్యం లేవని, మాకు ఏ వసతులు కలిగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే మాపై టార్చర్ చేస్తున్నారని, పిల్లల బాధ చూడలేక తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ని కలిసి మా పిల్లలు ఇలా హాస్టల్లో బాధపడుతున్నారని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, మీ దగ్గరికి వచ్చామని, మాకు ఎలాగైనా న్యాయం జరగాలని తమ దగ్గరికి వచ్చామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అక్కడి వాతావరణం చూసి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించి అక్కడ ఏదైతే ఉందో ఈ హాలిడేస్ పూర్తయ్యేలోపు నీటి కొరత, ఫుడ్లో నాణ్యత ప్రతి ఒక్కటి చక్కదిద్దాలని, లేదంటే మేము ఎక్కడికైనా వెళ్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, తల్లిదండ్రులు, ఇతరులు పాల్గొన్నారు. 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దర్పల్లిలో నిర్వహించిన రక్తదాన వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. స్వామి వివేకానంద జయంతి జనవరి 12న నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత డెంటల్ వైద్య శిబిరం, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తెలంగాణ డెంటల్ వారిచే హెల్త్ క్యాంప్, జాతీయ రోడ్డు భద్రతా వార్షికోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ తెలంగాణ ఫౌండేషన్ నవీన్ చంటి, రెడ్ క్రాస్ ఫౌండేషన్ నుండి గంగాధర్, తెలంగాణ డెంటల్ డాక్టర్ జమల్పురి రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్, వాసుకి, మాజీ సర్పంచ్ కర్క గంగారెడ్డి, జిర్రా మహిపాల్ యాదవ్, నరేందర్, సాయి కుమార్, మోహన్, జమీల్, మురళి, పాల్ది, దాసు తదితరులు పాల్గొన్నారు. ఈ 6-7 సంవత్సరాల నుండి మొత్తం వెనుకపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా యువత ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలా. సాయి ఆధ్వర్యంలో, కరగయ్య ఆధ్వర్యంలో, ఇంకోళ్ళ ఆధ్వర్యంలో అనుకోకుండా
యువజన సంఘాల ఆధ్వర్యంలో పెట్టి కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమానికి ముందుండాలని. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సాబ్ కూడా చెప్పిండు, ఈ డాక్టరు ఈ బ్లడ్ ఇస్తే ఎంత బెనిఫిట్ ఉందో మనకు. ఈ బ్లడ్ ఇవ్వని వాళ్ళకు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుంటూ ఎన్నో పైసలు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ ఇస్తే కూడా ఎంతో సేఫ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణ కమర్ గారు ఏడాదిలో 2 సార్లు ఇస్తారు కంపల్సరీగా. నేను చూసిన వంతలు మాత్రం. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార వితరణ చేపట్టారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అల్పాహార వితరణ చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఇతర ప్రయాణికులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ ముజ్కూరి గంగాధర్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, ప్రతినిధులు గంగారెడ్డి, మెరిసి, కదం ప్రకాష్ రావు, బంజశంకర్, మనోజ్ తదితరులున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, ముత్యాల ముగ్గులు, డోడు, బసవన్న లాంటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మస్తుకూరి గంగాధర్, ఎస్ఐ ముత్యాల రామ, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ తల్లిదండ్రులు తరలివచ్చారు. పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ గౌడ్, ప్రిన్సిపల్ మాధవి గౌడ్ గత వారం రోజులుగా పిల్లలతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు చేశారు. మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చాలా చక్కగా చేశారు. పల్లెటూరి వాతావరణం ఇక్కడ ఏమంటారు, మక్కి డిట్టో తెచ్చేసి చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండల కేంద్రానికి చెందిన కొంక గంగవ్వ అనే వృద్ధురాలు ఇంట్లోకి తెల్లవారుజామున 4 గంటలకు గుర్తు తెలియని 2 దుండగులు బైక్పై హెల్మెట్లు ధరించి వచ్చి గంగవ్వ నోట్లో బట్ట కుచ్చి గంగవ్వ మెడలో ఉన్న 4 తులాల బంగారం, కాళ్లకున్న 30 తులాల వెండి కడియాలు, అదేవిధంగా ఇంట్లో దాచి ఉన్న 15 తులాల వెండి వస్తువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో భయపడిన వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి రామరెడ్డి ఎస్ఐ రాజశేఖర్, సిఏ రామన్, క్లోజ్ టీం సిబ్బందితో చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సీఏ రామన్ తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రియా డీలక్స్ రోడ్లో గల 2 మొబైల్ షాపులలో, భగత్ సింగ్ నగర్ కాలనీలో గల 2 జిరాక్స్ సెంటర్లలో ఓ బ్యాంగిల్ షాప్ షట్టర్లను గడ్డపారలతో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి 5 షాపుల్లో కలిపి సుమారు 5 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తికెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. ఈ షాపుల్లో దొంగతనానికి ముందుగా 4 వ్యక్తులు ప్రియా డీలక్స్ రోడ్ పక్కన గల శ్రీరామ్ నగర్ కాలనీలో సంచరిస్తూ కాలనీకి చెందిన వెంకటేష్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ను దుండగులు ఎత్తుకెళ్లారు. గత 15 రోజులుగా జిల్లా కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల్లో దొంగలు తిరుగుతూ చోరీలకు పాల్పడడంతో పట్టణ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ పట్టణవాసులు డిమాండ్ చేశారు. విద్యాలయాలకు సెలవు ప్రకటించడంతో నిజామాబాద్ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంతూళ్ల బాట పట్టారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య గడిపేందుకు సాధారణ ప్రజలు పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో శుక్రవారం నిజామాబాద్ బస్టాండ్ సందడిగా మారింది. బస్సులన్నీ కిటకిటలాడాయి. బస్సులు సకాలంలో రాక ప్రయాణికులు గంటల తరబడి పిల్లలు లగేజీతో నిరీక్షిస్తూ ఇబ్బంది పడ్డం కనిపించింది. నిజామాబాద్ నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో లిబర్టీ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ, కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమ కూడా జరుపుకుంటారు. పాఠశాల వ్యవస్థాపకులు కట్టా గోవర్ధన్ సంక్రాంతి పండుగ గురించి పిల్లలకు తెలియజేస్తూ పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రులు వారిని ఉద్దేశించి మొదటి రోజు భోగి మంటలతో, 2వ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, 3వ రోజు గోపూజతో 3 రోజులు జరుపుకునే పండుగను పాఠశాలలో జరపడం జరిగింది. తదనంతరం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ను మర్యాదపూర్వకంగా బ్రహ్మకుమారిస్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీకేజే ఆదీది ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారిస్ సెంటర్కు స్థలం కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్కు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ జాబితాలో తప్పుల తడకలను సరిచేయాలని వినతి పత్రం అందజేశారు.
2000 3000 పైన ఉన్నాయి. అట్లాగే ఏదైతే నిజామాబాద్, ఓన్లీ నిజామాబాద్ తప్ప ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేవు. ఇప్పుడు సార్ వాళ్ళకి మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ లిస్టులో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో ఇది చూసి చెప్తారు ఏ ఓటు ఉందా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లడంతో కిక్కిరిసిన బస్టాండ్, రైల్వే స్టేషన్. సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన నిఖత్ జరీన్, హుస్సాముద్దీన్. నిజామాబాద్ క్రీడా ప్రేమికుల హర్షం. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన ప్రతి పైసాను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తా. నియోజకవర్గంలో పలు సబ్స్టేషన్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం, భయాందోళనలో రామారెడ్డి గ్రామస్తులు. నవీపేట మండలంలోని జెన్నేపల్లి గ్రామంలో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. అమ్మవారి ఆలయం, శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, భక్తి శ్రద్ధలతో పూజలు. నిజామాబాద్ కేసీఆర్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో చామకూర నరసింహారెడ్డి ద్వాదశ దినకర్మ. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై నివాళులు. నిజామాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ధన్పాల్. కీలక అభివృద్ధి పనులపై చర్చ. మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ఘనంగా ఎస్ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.